సామవేదం అంతా కూడా రచించారు. ఒక భాగం అన్నమాట. నారాయణంలో 4 వేదాల్లో ఆ సామవేదము అంటే మనకు చెప్పబడేటువంటిది తిరువాయుమూడి అని చెప్తారు ద్రవిడ భాషలో. అదంతా అయిపోయిన తర్వాత అదేనండి అందరికీ మోక్షం ఇచ్చేసేవారు. ఇచ్చేవారికి అందరూ ప్రేమిస్తే అందరికీ మోక్షం ఇచ్చేవారు పెరుమాళ స్వామి లక్ష్మీనారాయణ. అలా ఇచ్చేస్తుంటే ఈయన ఏం చెప్పారు, మరణమాన వైగుండక్కం పెడక్కం పిరాట్ పెరున్నెలయనే రేగండక్కుడి ముడియన్న మరణాలని నాటించేసి అక్కడ ఎప్పుడు కూడా ఏం చేసేవారు, వైకుంఠంలో మంచి స్థానం ఇచ్చి వాళ్ళకి మోక్షాన్ని ఇచ్చేవారు. అన్ని సుఖంగా వాళ్ళకి జరిగేలాగా చూసేవారు. అది ఆ మరణాలని మార్పించేసి ఇంకా అక్కడ కూడా చోట్లు లేవు, జీవుడు ప్రతి జీవుడు అక్కడికి వెళ్ళిపోవడమే. అది మార్పించేసి అక్కడ ఏ సుఖాలని ఆ జీవుడు అనుభవించడానికి ఇస్తున్నావో అది ఈ భూలోకంలోనే ఈ యొక్క గ్రంథాన్ని చదివినటువంటి వాళ్ళకి ఇహపర సుఖాల నుండి ఇచ్చి వారు ఇక్కడే చక్కగా అన్ని శాశ్వత వైభవాలని అనుభవించేలాగా చేయమని చెప్పి నమ్మాలి వారు కోరుకున్నారు. ఆయనకి మోక్షం వచ్చింది. మోక్షం రావడంతో మొత్తం ప్రపంచం అంతా కూడా గాఢాంధకారం అయిపోయింది. ఈ గాఢాంధకారం అయిపోవడంతో మరి మళ్ళీ అందరూ కూడా ప్రార్థించారు. మనకేంటి ఇక్కడ గోదాదేవి కుత్తుల దగ్గర కొట్టు కాలు కట్టిన నేల పాసలు చెప్తుంది. దీపాలు గుత్తు దీపాలు అంటే ఇప్పుడు చూసారా మనకి ఎలక్ట్రీషియన్ దీపాలు గుత్తు దీపాలు వస్తాయి. అలా కాకుండా అప్పుడు చెక్క స్టాండ్ ఉండేది, దానికి గుత్తులుగా దీపాలు పెట్టేవారు, నూనె దీపాలు. ఇప్పుడంటే ఎలక్ట్రీషియన్ దీపాలు హారతిలో ఇస్తారు, కర్పూర హారతి. కానీ మనం హారతి ఇచ్చేటప్పుడు కర్పూర హారతి ఇవ్వకూడదు. ఎంతేతంటే అది మైనం కదా. మనం ఇచ్చేటువంటిది ఎప్పుడు కూడా ఈ తెల్లతైల దీప మహాలక్ష్మి ప్రసన్న, ఈ యొక్క నువ్వుల నూనె దీపం పెడితే లక్ష్మీదేవి సంతోషంగా ఉండి మన కోరిక నెరవేరుస్తుంది. తిరుపతిలో కూడా దీపాలు నువ్వుల నూనెతో పెడతారు. కానీ మనం అన్ని రకాల నూనె వాడేస్తున్నాం. ఇంటి దగ్గరే కాదు, దేవాలయాల్లోనే కాదు, నువ్వుల నూనె వాడాలి. అది శ్రేష్టం. అంచేత దీపం అంటే ఏంటి అసలు? ఇక్కడ గోదాదేవి చెప్పిన దీపం జ్ఞానము. దీపం అంటే అర్థం ఏంటమ్మా? జ్ఞానం. గట్టిగా చెప్పాలి అందరూ. జ్ఞానము అనేటువంటి దీపాన్ని వెలిగించుకోవాలి. ఎప్పుడు వెలిగిస్తారు? దీపం చీకట్లో వెలిగిస్తారు. అంటే ఏంటది? అజ్ఞానము. చీకటి అంటే ఏంటి? అజ్ఞానము. ఈ అజ్ఞానం అనేటువంటి చీకటి నుంచి పారద్రోలేది ఏంటి? జ్ఞానము. అజ్ఞానాన్ని పోగొట్టేది ఏంటమ్మా? జ్ఞానము. అంచేత ఆ జ్ఞానం అనేటువంటి దీపాన్ని వెలిగించుకుంటాం. దీపం ఎందుకు పెట్టుకుంటాం? ఆ దీపం యొక్క కాంతి, మనం ఏకాగ్రత, మన దృష్టి అంతసేపు దీపం మీద పడుతుంది. తర్వాత అలా స్వామి పాదాలు, మన మనస్సుని గోదాదేవి చక్కగా దీపాలలో ఎంత చక్కగా చెప్పిందో. మరి ఈరోజు ప్రవచనాలు చెప్తాం, మరి ఎవరు వినలేదు. గోదాదేవి చెప్పింది కదా, స్వామి యొక్క అమ్మ యొక్క పాద ద్వంద్వాల మధ్యని మన మనసుని వచ్చమని చెప్తుంది. మన మనసు ఎప్పుడు ఎక్కడ ఉండాలి? అమ్మవారి యొక్క స్వామివారి యొక్క పాదద్వంద్వం అంటే ఏంటి? పాదాల మధ్యలో ఉంచాలి. ఎవరైనా అలా ఉంచుతున్నారా? మన దృష్టి అంతా కూడా పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏమంటున్నారు, ప్రసాదాలు ఎక్కువ చేశారా తక్కువ చేశారా, వీళ్ళు డబ్బులు ఏది ఇస్తున్నారు, వాళ్ళే డబ్బులు ఇస్తున్నారు, మనం డబ్బులు ఇస్తుంటే అందరూ చూస్తున్నారా లేదా? పర్సుకొని తీస్తారు, ఇంత దొంతర కాగితాలు తీసి రూపాయి కాగితమో 2 రూపాయల కాగితం ఏదో సమస్య అనుకోండి ఇస్తుంటా. అలాగ దొంతలు పర్సుకొని చేయడం వల్ల నరదృష్టి తగ్గుతుంది. ఏమవుతుందమ్మా? మనం ఏదైనా ఇవ్వాలనుకున్నది గుప్తంగా ఇలా చేతితో తీసేసి అక్కడ స్వామి ఇంటిని తీసుకోవడము, లేకపోతే అచ్చి స్వాములకు ఇవ్వాలనుకున్నప్పుడు అలా పెట్టేసి ఇచ్చేయడము చేస్తుంటారు. అంతేకాని అందరూ చూస్తారని మా దగ్గర డబ్బు ఉందని ఇలా డబ్బులు తీయడం పర్సుల్లోంచి ఆ డబ్బులన్నీ ఇలా తీసి లెక్క పెట్టి అందులోంచి అక్కడ అంతా అంటే 500 రూపాయల కంటే 200, 100 అన్నీ ఉంటాయి. సమస్య 50 రూపాయల కథను తీసుకుంటారు. అటువంటివి చేయకూడదు.
మన దృష్టి జ్ఞాన దృష్టి మీద వాళ్ళు ఎంత తెస్తున్నారు, అమ్మ వాళ్ళు అంత తెస్తున్నారు, మనం ఇంత వెయ్యకపోతే బాగోదేమో అవతల మనసు తెరవని వేసేది అంతే. అటువంటి దృష్టితో ఉంటూ ఉంటాం మనం. వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, వీళ్ళే మాట్లాడుకుంటున్నారు. కానీ మేము గుళ్ళోకి వెళ్ళొచ్చామండి, పూజలన్నీ చేసి వచ్చేస్తున్నామండి, అయినా మా పనులు ఒకటి తెలియండి. ఎలాగవుతాయండి? నీ పూజ ఎక్కడుంది? నీ మనస్సు ఎక్కడుంది? నీ దీపం ఎక్కడుంది? ఆత్మ జ్ఞానముని మనం అందరం కూడా కలిగి ఉండాలి. ఈ ఆత్మ జ్ఞానం అనేటువంటి దీపాన్ని భగవంతుడి యొక్క అమ్మవారి యొక్క పాదద్వంద్వార మధ్యలో ఉంచాలి. మనం ఏం చేస్తామండి, డైరెక్ట్గా కార్లు బండ్లు వేసేసుకుంటూ హై స్పీడ్లో వచ్చేస్తాం. వచ్చేసి తిన్నగా అక్కడ ఆపేసి గబూలకు డైరెక్ట్గా వచ్చాను వచ్చేసి మేము లోపలికి పోవాలి, అక్కడ దాకా పోవాలి లోపలికి. అందరూ చూస్తున్నారా లేదా నేను లోపలికి వెళ్ళడం? నేను లోపలికి వెళ్తున్నాను అవునండి, మేము వెళ్ళాలి లోపలికి. మేము విఐపీలు, మేము ఉద్యోగస్తులు. భగవంతుడి దగ్గర అవి ఏమి ఉండవండి. ఈక్వల్ భగవంతుడి దగ్గర వచ్చేటప్పుడు చాలా తప్పులు చేస్తున్నాం మనం. ఫస్ట్ టైపు డైరెక్ట్గా వచ్చేయడమే మొట్టమొదటి తప్పు. 1వ రోజు నుంచి 5వ రోజు దాకా గోదాదేవి ఎలా ఉండాలి ఏమిటో భగవంతుడిని మనం 5 రకాలుగా అర్చించేటువంటి అవకాశం భగవంతుడు మనకి ఇచ్చాడు. ఏంటవి? పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చారూపం. 5 రూపాల్లో భగవంతుని మనం అర్చించుకోవచ్చు. కానీ మన గోదమ్మ అర్చినట్టు చేసినటువంటి ఏది? అక్షారూపంలోనే అర్చించింది. అక్షారూపం అంటే ఏంటి? విగ్రహ రూపం. విగ్రహ రూపంలో గోదాదేవి అర్చించి తాను ఫలితం పొందింది. ఏం ఫలితం పొందింది? శ్రీరంగనాథుడిని కళ్యాణం చేసుకుంది. ఆయన ఏ రూపంలో ఉన్నారు? అక్షారూపంలో ఉన్నారు. కానీ ఆవిడ ఉన్న ప్రదేశం ఏంటి? ఆ వటపత్ర సాయి. చూశారంటే వటపత్ర సాయి ఎలాగున్నాడు? విల్లుపుత్తూరులో స్వామి ఆ వటపత్ర సాయి. ఏమంటే ఆయన అలా వెతుకుంటూ ఉన్నాడు. మామూలుగా ఉండాలి కదా, అంత చిన్న బిడ్డవాడు నోట్లో బొడ్డు పట్టుకుని పాదం పట్టుకుంటున్నాడు. అక్కడ దాని అర్థం ఏంటండి? ఆయన ప్రళయాంత కాలంలో, మహాప్రళయం వచ్చి ప్రళయ అంతకాలంలో మొత్తం జీవరాశులు అన్నిటినీ కూడా ఎంత ఉందండి? బొజ్జ, చిరు బొజ్జ. మాలై నన్ని చొరిది మీరు వెనెక్కెలా అన్నారు. ఇప్పుడు మోక్షం అన్నమాట వాళ్ళు. గోదాదేవి ఏం చెప్పింది? మాలే మణివన్న మార్గడలీరాడువాన్ అని గోదాదేవి చెప్పింది. ఆ చిరుబొజ్జలో యావత్ జీవుల్ని కూడా చిన్న చీమ తరకాయంత కూడా సూక్ష్మంగా తయారు చేసేసి ఆ చిరుబొజ్జలో పొరలుగా పెట్టేసి దాచి చేసుకుంటాడు స్వామి. మళ్ళీ అవన్నీ ఎప్పుడు ఇప్పుడంట ప్రళయ అంతం అయిపోయిన తర్వాత, ప్రళయం అయిపోయిన తర్వాత కాలారంభంలో మళ్ళీ కొంచెం చాలా జాగ్రత్తగా చిక్కులు మన తీసుకుంటాం, కూర్చుని కూర్చుంటాం. ఆ మొత్తం అంతా చేసేసి సృష్టి చేసుకుంటాడు స్వామి. అటువంటి స్వామిని శ్రీ గోదాదేవి అర్చించింది. అర్చించి తాను ఆ బ్రేత్వరంతటినా కూడా మరి బృందావనంగా మార్చేసుకుంది. బృందావనంగా మార్చేసుకున్న తర్వాత మరి అదంతా కూడా అక్కడేమోను రేటి గొల్ల భాగంగా ఆ ఊరంతా మార్చేసుకుంది. గొల్లకట్టు, గొల్ల ముడి అన్నీ చేసుకుని అంతా గోదాదేవి అలా తయారు చేసుకుని మనందరి కోసం కష్టపడి ఈ నోము చేసుకుంది. ఈ నోము ఎవరి కోసం చేసింది? అందరి కోసమే చేసింది. మనందరి దరిద్రుల కోసం చేసింది. ఆ గోదాదేవి చూస్తామండి మనం, చూడదండి దరిద్ర పథకం. వస్తూ రావడంతో బలిపీఠం దగ్గర నమస్కారం చేసుకోవాలి. రథస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేయాలి. తర్వాత ఇక్కడ క్షేత్ర పాలకుడు పైకి వచ్చి ఈ యొక్క ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడు ఈ చుట్టూ ప్రదక్షిణ చేయాలి. అప్పుడు ఆచార్యుల దగ్గర నమస్కారం చేసుకోవాలి. ఆచార్యులు అయిన తర్వాత అమ్మగారు ఆవిడే చెప్పాలి స్వామికి. స్వామికి ఏమీ తెలియదండి. అలా కూర్చుంటాడు. ఇంటే ఎవరైనా చెప్పినా వింటాడు, ఏమి చేయడు. అమ్మ వెళ్ళి స్వామితో చెప్పాలి. చెప్తేనే చేస్తాడు స్వామి. ఆవిడ ఎటువంటిదండి? లక్ష్మీ క్షీర సముద్ర దాదితయాం శ్రీరంగధామేశ్వరి. అటువంటి అమ్మ ఆవిడ చెప్పాలి. ఎప్పుడు చెప్పాలి? త్యాగరాజ స్వామి చెప్తాడు చూడండి. ఏకాంత రంగడు శ్రీకాంత నిన్ను చూడు
ఏకాదయ్యపై పరుండెడు వేళ. ఎప్పుడు తప్పు చెప్పకూడదు. స్వామితోటి ఏకాంతంగా ఉండి చెప్పాలి. అమ్మ అలాగే మరి వాళ్ళందరూ మీ అందరూ చూశారు. అమ్మ నువ్వు ఇలా చేయడం బాగుందా, నువ్వు స్వామితో కూడా ఉన్నావు, ముందు మనవడే తనవాడా తోమడిగాను. మొత్తం బంతి చేతితో పెట్టుకుంటే స్వామిని ఆరాధన చేసుకుంటారు. బంతి దగ్గర ఏంటి, మొత్తం 50 శ్లోకాలని ఒక బంతిలా చేసి తను ఆడిస్తోంది. స్వామిని తన అధీనంలో పెట్టుకుంది. అందుకని అటువంటి స్వామి నువ్వు అలా ఉండొచ్చు అంటే అర్థం చెప్పింది. లేదమ్మా నేను మీరు ఒకటే, కానీ సమయం చూసి మన విషయాన్ని చెప్దామని. ఏంటి మన విషయం ఇక్కడ, పరా పరా అనేటువంటి వాయిద్యం కావాలి అని అడుగుతున్నారు. మీకు ఏం కావాలమ్మా చెప్పండి అని అడిగినప్పుడు మీరు ఏం చెప్తారు? ముందు రోజు ఆలవట్టము అంటే విసరకర కావాలి, అర్థం ఏ అర్థం అంటే కంచుట అర్థం కావాలి. ఈ రెండు మనకు ప్రసాదించి తల్లి అని చెప్తున్నారు. తర్వాత చాలా కోరికలు కోరేశారు. అలాగా ఈ స్వామి మనకి అక్కడ అయిపోయిన తర్వాత లోపల వస్తారు. అమ్మవారి దగ్గర అయిపోయిన తర్వాత లోపల పెట్టుకోకూడదు. ఈ రెండు బొమ్మలు అనుకుంటున్నారు మీరందరూ కూడా. ఇవి బొమ్మలు కావండి, జయ విజయులు ద్వారపాలకులు. వీళ్ళకి నమస్కారం చేసుకుని వీళ్ళ అనుమతితోటి స్వామి చూడడానికి స్వామి మాకు ఆజ్ఞ ఇవ్వండి అని వాళ్ళని అడగాలి. అడిగి అప్పుడు లోపలికి వెళ్ళాలి. ఈ జయ విజయులు ఇద్దరు ఏమవుతారు? మేనమామ మేనల్లుడు. ఏమవుతారమ్మా? ఏమ్మా కబుర్లా ఏమవుతారు జయ విజయులు? గట్టిగా మేనమామ మేనల్లుడు అవుతారన్నమాట. వీళ్ళ ఆజ్ఞ తీసుకుని లోపలికి వెళ్ళాలి. వినయంగా వెళ్ళి ఇలా వెళ్ళేస్తాను, లేకపోతే ఇలాగా, లేకపోతే ఇలాగా, అది ఇలాగా శిరస్సుని వచ్చాలి. మన శిరస్సుని వచ్చాలి. ఇలా నమస్కారం చేసుకోవాలి. దీనికి ఫలము, ఏ ఫలము? కపాలం అనేటువంటి ఫలాన్ని నీకు సమర్పిస్తున్నాను స్వామి. మా అజ్ఞానాన్ని పోగొట్టండి. మీరు ఇచ్చే ఫలాలు ఏంటి? కామ, సత్వ, క్రోధ 3 మనలో ఉండేటువంటివి. రాక్షసులు ఆ 3 కూడా. అహంకారం అనేటువంటి రాక్షసుడు ఎక్కడున్నాడు? మన శరీరంలోనే ఉన్నాడు. అంతేత ఆ కామ, క్రోధ, సత్వ ఈ 3 గుణాలు తీసేసుకో. మాకేం కావాలి? సత్వగుణం. సత్వగుణాన్ని మాకు ప్రసాదించు స్వామి అని చెప్పి ఆ భగవంతుడు మనం వేడుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నామండి? మమ్మల్ని ఏం చెప్తున్నారు? వాళ్ళు పోవాలా, వీళ్ళు పోవాలి, మాకేమంత ధనం రావాలి, మాకేమో కోర్టులో కేసులు ఉన్నాయి, ఆ కేసులు లెక్కించు, మాకింత డబ్బులు రావాలి, అది రాలి, అది చెప్తున్నాం. మాకు ఏమో ఇది కావాలి. స్వామి నువ్వు ఎలాగున్నావు, నీకు రక్షణ ఏంటి అని ఎవరిని అడుగుతున్నారా? అడగట్లేదు. అలా అడిగిన వారు ఎవరు? నందుడు. నందుడు కంసుడి వల్ల ఏదైనా ఆపద కలుగుతుందేమో కృష్ణ పరమాత్మకి అని ఎప్పుడు కూడా కత్తిని చేతిలో పెట్టుకున్నాడు. ఎప్పటి నుంచి అది కృష్ణుడు నందుడి దగ్గరికి వచ్చినలాగైతే అంతవరకు నందుడు చాలా ధర్మాలు చేసేవాడు, చాలా సౌమ్యంగా, చాలా నెమ్మదిగా ఉండేవాడు. కానీ కృష్ణ పరమాత్మ తన దగ్గరికి వచ్చిన తర్వాత అక్కంచెందయితే కంసుడి వల్ల ఏదైనా ఆపద కలుగుతుందేమో అని చెప్పేసి అలాగైన చూసుకునేవాడు రక్షణ. కానీ మనం అలా భగవంతుడు నమ్ముతున్నామా? భగవంతుడి నుంచి మాట్లాడుతున్నామా? ఎంతసేపు మన పూర్వం అసలు వాళ్ళకి అమ్మాయినా చదువుకి తెలుస్తాయి. ఎంత బాగా చెప్పారు. రాముడు వారి దగ్గరికి ఋషులు సృష్టించిపోయినటువంటి శరీరాలతోటి రాముడి దగ్గరికి వెళ్ళి, రామా మీ రాక్షసుల బాధలు తట్టుకోలేకపోతున్నాం స్వామి, మాకు ఆ బాధ నుండి నివృత్తి చేయి స్వామి అని వారు కళ్ళను నివృత్తి బాధపడుతుంటే ఆ శ్రీరామ ఎంతో బాధపడేవాడు. అయ్యో నేను ఎంత అపచారం చేస్తున్నాను. నేను స్వయంగా ఈ ఋషుల వద్దకు వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవాల్సింది పోయి వాళ్ళే నా దగ్గరకు వచ్చారే అని బాధపడతారు. అలాగే కృష్ణావతారంలో
కృష్ణ పరమాత్మ కూడా అలాగే పంపించాడు. మంచులో తెల్లవారుజామున బయలుదేరి మీరు కైనా పాల మంచి వర్షం కిందని వీళ్ళ ఇంటి దగ్గర పాల బురద. దాంతో ఏం చేశారండి, వాళ్ళ ఇంటి చూడు పట్టుకుని వేలాడుతున్నారు. నీ ఇంటికి చూడు పట్టుకుని వేలాడుతున్నాం అమ్మ మేము, అయినా నువ్వు తలుపు తీయలేదేమో ఇంత బాధపడి వచ్చాము అని చెప్పి అడిగారట. అంటారు ఏంటి అక్కడ, ఓం నమః అష్టాక్షరే మంత్రాన్ని మన గోదాదేవి ఆ భాషలో తెలియజేస్తుంది చక్కగా. ప్రతి ఇంటికి తలుపులు ఉంటాయి, పెద్ద గది ఉంటుంది. ఇప్పుడు లేవునండి గడియలు, ఇప్పుడు ఏదో తిప్పేదే తాళం చెవి ఇలా కింద పెట్టి 2 తలుపులు, ఇప్పుడు ఒకటే తలుపు. నాది నీది తలుపులు అర్థాలండి, నాది నీది. ఏంటమ్మా గట్టిగా, నాది నాది నీది. వాటికి ఆ ముందు అవి తీయాలి. అవి తీయాలంటే అక్కడ అడ్డంగా ఒకటి ఉండిపోయింది. ఏంటి, గడియ. ఏంటి ఆ గడియ పేరు, అహంకారము. ఏంటమ్మా గడియ పేరు, అహంకారం. అంటే ప్రజలు ఏం చేయాలి, అహంకారం అనేటువంటి గడియను తీసేసి నీది నాది అనేటువంటి మాట తలుపులు తీసి లోపల. మనం ఏం చేస్తున్నామండి, ఆ నీది నాది తలుపులు తీయట్లేదు, అహంకారం అనేటువంటి గడిని తీయటం లేదు, ఇంకా అహంకారం గడి గట్టిగా బిగించేస్తున్నాం. విధంగా రావాలో, భూలోకంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలో గోదాదేవి చక్కగా చెప్తుంది అన్నమాట. రామాయణం కంటే కూడా తిరుపతిలో చాలా విషయాలు, చాలా నిగూఢమైనటువంటి విషయాల్ని గోదాదేవి తెలియజేస్తుంది. ఇప్పుడు తిరుపతి రాసేస్తున్నారు, ఏవేవో అర్థాలు రాసేస్తున్నారు. విడివిడి జ్ఞానాలు కూడా కావు, అసలు అర్థాలు కంచి అనంగాచార్య గారు ఎప్పుడు 3000 సంవత్సరాల క్రితంలో ఉండేటువంటి గ్రంథాల్లో ఉన్నాయి అసలు అర్థాలు. నేను అదే చెప్పుకుంటూ వచ్చాను. తర్వాత ఈ తిరుపతి అంతా కూడా ఊహల పల్లకి, గోదావరి అంతా ఊహల పల్లకి. ఆ అర్థాలు కూడా చెప్పుకుంటూ వచ్చాను. తిరు వెంకటేశ్వర స్వామి రోజు 4 గంటల నుంచి 6:30 దాకా అయ్యేది. తర్వాత అమ్మవారు బేడాసేద అయ్యేది. అందరూ అలా వచ్చి అలా కూర్చోవడం, కంగారు పడిపోవడం. ఒక పెన్ను పుస్తకం దగ్గర పెట్టుకోవాలి. ఏ ఏ యాత్రకి ఎలా వెళ్ళాము, అక్కడ దేవుడి విశేషాలు ఏంటి, ఏ దేవుడు మనం ఏం చేసుకొచ్చాము అది చూస్తే మళ్ళీ తర్వాత ఏమైనా యాత్ర మనం చెప్తుంటే వాళ్ళు వెళ్ళి దర్శనానికి వెళ్ళాలి. మనం అలా చేస్తామా, అలా అండి అవసరం. పాప కర్మలన్నీ కూడా మనం అందరూ ఎక్కడ ఉన్నాం ఇప్పుడు, పాండరసంలో ఉన్నామండి, ఉద్యోగంలో ఉన్నామండి అనేటువంటి ప్రారంధ కర్మలు అనేటువంటి ఒక పెద్ద బండి చక్రంలో చుట్టూ తిరుగుతున్నాం మనం. జనన మరణము అనేటువంటి ఒక పెద్ద చక్రం. ఈ చక్రంలో మనం అందరూ తిరగాడిపోతూ ఉన్నాం. భగవంతుడు ఏం చేస్తారట, వీళ్ళని ఇలా తిరిగిపోతున్నా సౌకర్యం లాగేద్దాం అని చూస్తే మళ్ళీ తిరిగిపోతారు, మళ్ళీ ఇదే రావద్దని చూస్తే భగవంతుడు మళ్ళీ అందులోంచి లాగేసి తన దగ్గర చేర్చుకుందాం చూస్తే ఇలా కాక చూస్తున్నట్టు భగవంతుడు అలంకారాలు. భగవంతుడు గుళ్ళో మంచి అత్యవసరం చాలా బాగా చేశారు అలంకారాలు అని చెప్తే ఒకరికొకరు తెలుసుకుని గుళ్ళో చెప్పలేదు. ముక్కడాకేస్తున్నాడు, అన్ని గుళ్ళలోనూ నిండిపోతుంటారు. భగవంతుడు మన మనసులో లేకపోతే మనం ఏం చేసినా కూడా అది అవుతుంది చక్రమే సున్నా. మనం ఎప్పుడు కూడా ఆ భగవంతుడి మీద లగ్నం చెయ్యాలి, మన మనసుని భగవత్ ధ్యానం మీద ఉండాలి. అప్పుడు భగవంతుడు వీళ్ళు మన దృష్టిలో మేము ఇంటికి వస్తాము, వచ్చేవాళ్ళ అయ్యో స్వామి వచ్చారు అని డబ్బులు నాతో కాదు లోపల తీసుకెళ్ళడం, కూర్చోండి, ఏసీ రూమ్లో కూర్చుంటారు. సుఖపడుతుందామా, వాళ్ళని జీవితం సంతోషంగా ఎప్పుడు ఉందామా, వాళ్ళ కోరికలు ఏ విధంగా నెరవేరుద్దామా అని భగవంతుడు చూస్తుంటాడట. ఎప్పుడు కాలశ్చ నారాయణ. కాదు ఎవరండి, భగవంతుడే, నారాయణుడే. కాదు మనము టైం అయిపోతుంది, టైం అయిపోతుంది. టైం మన చేతిలో ఉందా అండి, మన చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది, అసలు మన నారాయణుడి చేతిలో ఉంది. ఎప్పుడు కూడా మనం ఆ భగవద్ అనుగ్రహం పొందాలి. మన మనసు
పరిధిగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మన ఆత్మని భగవంతుడి యొక్క పాద ద్వంద్వాల్లో, అమ్మ పాద ద్వంద్వాల్లో మన మనసు ఉంచుకోవాలి. అలాగా చేసినటువంటి ఆత్మని ఆయన మోక్షాన్ని పెట్టుకుంటుంటే చక్కగా చనిపోయిన మళ్ళా తిరిగిస్తారా? రావు కదా అలాగా. పొలిక పొలిక పోయెత్తు వండియర్జాపం నరకము నైంద నమడకింగియాదు ఒండ్రు నిన్నై. పొలిక 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 అప్పుడు మనకి మళ్ళా అక్షరూపంలో ఇచ్చారు. స్వాగతం నమ్మడు అని ఎలా ఉండేవారు? మానవ రూపంలో ఉండేవారు. ఇప్పుడు మనకి ఎలా ఇచ్చారు? ఒక విగ్రహ రూపంలో మనకు తిరిగి ప్రసాదించారు. మనక మళ్ళీ మనకి ఏమైంది? వాళ్ళు కూడా ఈ యొక్క తిరుపావై అనే గ్రంథాన్ని, సుదర్శన శతకము దాన్ని, తర్వాత శేఖరాజు వాళ్ళు రచించినటువంటి ముకుందమాల, తర్వాత ఈ 4 వేదాలు ప్రతి కులం వాళ్ళు స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ చదవడానికి అవకాశం ఆన్లైన్లో కూడా పెట్టేస్తున్నారు. చాలా వీటితో పాటు నారాయణీయము భాగవతం అంతా కూడా, భగవద్గీత భాగవతం సారం అంతా కూడా నారాయణీయం. నారాయణీయం కూడా ఆన్లైన్ క్లాస్లో చెప్తున్నారు. చక్కగా చూస్తున్నారు, మార్గంగా చూస్తున్నారు. అందరూ కూడా మనం చదువుతున్నామండి. మన ట్యూటోరియల్స్, సీరియల్స్ అదే చదువుతున్నాం. కానీ ప్రతి ఒక్కరు కూడా చక్కగా మళ్ళా మనకి ఆ భగవంతుడు, మనం భగవంతుడిని నమ్ముకుని భగవంతుడు కోరుచుకుంటే అన్ని భగవంతుడే మనకి ఇస్తాడు. మన దగ్గరకు వచ్చి మనకు చెప్తాడు. మనకి ఏది అడిగితే అదే ఇస్తాడు స్వామి. స్వామి దగ్గర ఏది లేదన్నా కానీ అడుగు చెప్పారు. కనవైగా తిన్సెన్ కామం చేరుంటుందో మేము అడుగులో తోలిపోతాం. ఎలాగా? జంతువులు ముందుంటున్నాయి స్వామి. జంతువులు ముందుంటే వాటి వెనకాల మేము నడిచి పెడుతున్నాం. మాకు దారి కూడా తెలీదు, ఎలా వెళ్ళాలో దారి తెలీదు. తర్వాత మేము ఆహారాలు తీసుకునేటప్పుడు ఎలా తీసుకోవాలో తెలీదు. ఆహారం తీసుకునేటప్పుడు ఎలా తీసుకుంటారు? మీ ఇంటికి వస్తే ఒకలాగా, దేవాలయంలో ఆహారం తీసుకుంటే ఒకలాగా, మన ఇంట్లో మనం సొంతంగా తీసుకుంటే ఒకలాగా తీసుకుంటాం. ఇప్పుడు అలా చేయట్లేదండి. నుంచి భక్తి రేట్లు పెట్టుకోవడం, తినేయడం, ఇలా వసగలడం, అది ఎప్పుడు నేత నేస్తారో చూసుకుని నేను కూడా ఏ ముఖంగా తినాలో, ఎలా తినాలో కూడా మాకు తెలియదు స్వామి. అలాగంటే అయితే ఏమీ లేదంటున్నారు. మాకు జ్ఞానం ఉందన్నారు. మరి ఏది మీకు జ్ఞానం ఉంటే పుణ్యమే కదా. అయితే మీకు ఏది ఉంది అర్హత, ఏముందని మీకు అన్నీ ఇవ్వాలి అని అడుగుతారు కృష్ణ పరమాత్మ. స్వామి మాకు ఆర్జితారు, పూర్వం వాళ్ళ సంపాదించారు, మాకేం లేవు. కానీ మాకు ఉంది. ఏమిటి? పుణ్యం అనేది ఉంది. ఏమంటే పుణ్యం, నువ్వు మా దగ్గరికి వచ్చి మాతో పాటు తెలుస్తున్నావు, మాతో పాటు తిరిగావు, మాతో పాటు ఆడావు, పాడావు, మాతో కలిసి ఉన్నావు నువ్వు. అదే పుణ్యం. ఎందుకంటే పుణ్యం మాకేం కావాలయ్యా స్వామి. తర్వాత బావా విరిచాను అంటే ఏంటి? మేనత్త మేనమామ పిల్లలం. ఇది ఎత్తెక్కునేడు పిరవిక్కం. ఇది 7 జన్మల సంబంధం. ఇప్పుడు అండి మేనకాలు చేయకూడదండి. ఓ డాక్టర్కి ఎవరో అమ్మిచ్చేసి సంబంధం చేయడం ఎట్లా నాకు ఆడబడుతుందని డబ్బు ఇచ్చేసి వద్దండి రోగాలు వస్తాయని చెప్పినట్టు వచ్చారు. ఇప్పుడు కదా అందరూ మేనత్తలు మేనకాలు చేసుకోకూడదండి, రోగాలు వస్తాయి. కానీ ఏం రోగాలు వస్తాయి? ఏం లేదు. మామీరవడే ఎడిపిరో అంతే. అంత స్వార్థం. మామీ అవడే ఎడిపిరో. ఓ అత్త అని పిలిచింది, ఓ అత్త కూతురా అని పిలిచింది. మనము హాయ్ గురు, అరే ఏదే ఏ ఇది మన పిల్లలు ఇలా ఉంటున్నాయి. వరసలు పెట్టి చక్కగా సంపాదించుకోవాలి.
అవి నేర్పి మన గోదావరి తిరుగుకోలేదు. మనం అలా ఉండడానికి ప్రయత్నం చెయ్యాలి. అంతా కాకపోతే కొంతవరకైనా మనం మనందరం ప్రార్థిస్తే అత్యారూపంలో మన స్వామిని మనకి ఇచ్చేశారు. అంచేత అందరూ కృతజ్ఞత చెప్పండి. జయ శ్రీమన్నారాయణ. Gracias.